హలో అండి, ఈరోజు ఒక మంచి సాటిస్ఫాక్షన్తో ఈ రివ్యూ చెప్పడం స్టార్ట్ చేస్తున్నాను. ఈ సినిమా పేరు వచ్చేసి సత్య. చాలా రోజుల తర్వాత మంచి ఫీల్ ఉన్న సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే రీసెంట్ డేస్లో చాలా సినిమాలు వచ్చినాయి. కంటెంట్ ఈజ్ ద కింగ్ అనే ఒక ట్రెండ్ నడుస్తుంది ప్రజెంట్. ఏ సినిమాలో అయితే కంటెంట్ ఉండిద్దో ఆ సినిమాని ఖచ్చితంగా జనాలు ఆదరిస్తున్నారు. అలాంటి ఒక సెక్టర్కి చెందిందే ఈ సత్య కూడా. సత్య సినిమాలో పర్ఫార్మెన్సెస్ గురించి మెయిన్గా మాట్లాడుకుంటే అమరేష్ సత్యమూర్తి క్యారెక్టర్ చేశాడు. అలాగే ప్రార్థన సందీప్ వచ్చేసి పార్వతి రోల్ చేసింది. వీళ్ళిద్దరి మధ్యన ఒక బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. సేమ్ టైం మనం చూసుకుంటాం లైక్ స్కూల్ డేస్లో కానీ లేదంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదివే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఒక సెక్టర్ని ఇలాంటి ఒక సెగ్మెంట్ని దాటొచ్చిన వాళ్ళు అయి ఉంటారు. మన లైఫ్లోనో మన ఫ్రెండ్ లైఫ్లోనో గ్యారంటీకి ఇలాంటి ఒక కథను చూసే ఉంటాం. ఎస్పెషల్లీ ఆ మిడిల్ క్లాస్ సొసైటీ ఏదైతే చూపించారో అది చాలా బాగుందండి. లైక్ లైక్ ఎలా అంటే అలాంటి తండ్రుల్ని మన లైఫ్లో చూస్తుంటాం, మన ఫ్రెండ్స్ జీవితాల్లో చూస్తుంటాం. ఖచ్చితంగా అంటే మన పెద్దలకు ఉండే కళ దొక్కటే, ఎలాగైనా సరే మన పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి దానికోసం ఎంత ఎక్స్టెండ్ వరకైనా వెళ్తారు. అలాంటి ఎక్స్టెన్షన్కి ఒక ఫాదర్ వెళ్తే ఎలా ఉంటుంది, ఆయన స్థాయికి మించి తన కొడుకుని చదివించాలి, ఆ ప్రాసెస్లో ఎంత ఇబ్బంది అయినా సరే తను పట్టడానికి రెడీగా ఉన్న ఒక ఫాదర్. సేమ్ టైం నాన్న అర్థం చేసుకునే కొడుకు, ఏదో గాలి గలికి తిరిగేవాడు కాదు, చాలా బాగా అర్థం చేసుకునే ఒక సన్ అనమాట. ఫాదర్కి ఏంటంటే కొడుకు గవర్నమెంట్ స్కూల్లో కంటే కూడా ప్రైవేట్ స్కూల్లో చదివితే తన లైఫ్ బాగుంటుంది, తన లైఫ్లో ఉండిపోదు అనే ఒక ఉద్దేశంతో కొడుకుని చాలా కష్టపడి ఒప్పించి గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి మారుస్తాడు. సో స్కూల్ అంటే ఇక్కడ +1 +2 అనమాట. వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. సో దట్ ఇప్పుడు ఈ ఫాదర్ కోసం కొడుకు సత్య ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి అక్కడ తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియం, అలాగే చాలా డిస్క్రిమినేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ వాటన్నిటిని పట్టించుకోకుండా ఫాదర్ కోసం తను ఏం చేశాడు అనేది మిగతాంతా మీరు ఆన్ స్క్రీన్ మీద చూడాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి ఆసమ్, చాలా బాగా చూపించారు. అండ్ స్టేజెస్ ఆఫ్ ద లైఫ్, లైక్ స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో రెగ్యులర్గా గొడవలు ఉంటాయి. కానీ ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత వాళ్ళందరూ కూడా మనకు తెలియకుండా ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి చిన్న చిన్న న్యూయాన్సెస్ అన్నింటినీ కూడా డైరెక్టర్ వాలి మోహన్ దాస్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. లైక్ కొన్ని నాకు ఎంత బాగా నచ్చినాయి అంటే వాటిని మీరు ఆన్ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. అంటే తను గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు చాలా ప్లస్లు ఉంటాయి, అలాగే ప్రైవేట్ సెక్టర్కి మూవ్ అయినప్పుడు, అలాగే ప్రైవేట్ స్కూల్కి మూవ్ అయినప్పుడు కొన్ని డిఫరెన్సెస్ కూడా ఫేస్ చేస్తాడు హీరో. కానీ ఆ డిఫరెన్సెస్లో కూడా చాలా బ్యూటీని చూపించాడు వాలి మోహన్ దాస్ గారు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఇంకొక మెయిన్ విషయం గురించి మాట్లాడుకోవాలంటే అది మ్యూజిక్ అండి. మ్యూజిక్ ఎంత బాగుందంటే అసలు ఈ సినిమా జోన్లోకి అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎనీ టైం మనం రిలాక్స్ అవ్వడానికి స్పేస్ లేనంత బాగా మ్యూజిక్ ఉంటుంది. అది సాంగ్స్లో కానీ, సేమ్ టైమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కానీ సుందరరామూర్తి గారు అసలు ఎరగదీశారని చెప్పాలి. అండ్ ఆ లైవ్లీనెస్, లైక్ ఒక కాలేజ్లో ఒక సెగ్మెంట్ తీసుకున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ టైం డైరెక్టర్ అయినప్పటికీ కూడా వాలి మోహన్ దాస్ గారు ఆ లైవ్లీనెస్ని చాలా బాగా చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమ్మర్లో పర్ఫెక్ట్ సినిమా అని చెప్పొచ్చు ఈ సత్యని. ఖచ్చితంగా ఈ సత్య సినిమాని మిస్ కావద్దు. మీకు నియర్ బై థియేటర్స్ చూడండి, మంచి ఫీల్తో బయటకు వస్తారు, నాది గ్యారంటీ. ఫైనల్లీ సత్యకి ట్యాగ్ తెలుగు నుంచి ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 3/5. ఖచ్చితంగా మీరు దాన్ని వర్త్ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.